సినిమాలో ఒక పాత్ర కోసం చేసే కష్టం, కలల కోసం చేసే త్యాగం కొన్నిసార్లు చప్పట్లు తెస్తుంది, ఇంకొన్నిసార్లు దెబ్బతీస్తుంది. బరువు తగ్గడం, పెరగడం, రూపం మార్చుకోవడం ఇవన్నీ దానిలో భాగమే. కానీ ఆర్ట్ కోసం పెట్టిన ఆ అడుగు శాశ్వత ముద్రలా మిగిలిపోయింది అనుష్కకు. ఐ సినిమాలో విక్రమ్ చేసిన కష్టం ప్రాణాల మీదకి వచ్చి అదృష్టం కాపాడింది. కానీ సైజ్ 0 కోసం అనుష్క చేసిన కష్టం ఆమె కెరీర్ను గాయపరిచింది. బాహుబలి ద బిగినింగ్ తర్వాత దేశమంతా ఎదురు చూసిన సినిమా సైజ్ 0. ఒక లావుగల అమ్మాయి ప్రేమ కథ కోసం మేకప్తో కాదు, నిజంగానే బరువు పెరగాలని నిర్ణయించుకుంది అనుష్క. ఆర్ట్ కోసం, ఆవేశం కోసం, నమ్మకం కోసం వేసిన ఆ అడుగు అడ్డుగోడగా మారింది. బరువు పెరగడం సులభం, కానీ తగ్గించడం మాత్రం నిరంతరం యుద్ధంలా మారింది. ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసినా పాత రూపంలోకి రాలేకపోయింది అనుష్క. ఆమె ఆరోగ్యమే కాదు, ఆమె లుక్ కూడా మారిపోయింది. అందుకే బాహుబలి ద కంక్లూజన్లో గ్రాఫిక్స్తో ఆమె సన్నివేశాలను మేనేజ్ చేయాల్సి వచ్చిందని టాక్. నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలోనూ అదే అసహజం చాలా స్పష్టంగా కనిపించింది. తాజాగా వచ్చిన ఘాటీ సినిమా అభిమానులను నిరాశపరిచింది. సీన్ కి సీన్ రూపంలో తేడా, అలాగే షాట్ కి షాట్ లోనూ వేర్వేరు రూపాలు. కొన్ని చోట్ల అనుష్క అసలు గుర్తుపట్టలేని విధంగా కనిపించింది. అన్ని చోట్ల గ్రాఫిక్స్ ఉపయోగించినట్లు కనిపించడంతో ఆ ప్రభావం మొత్తం సినిమా ఫలితాలను దెబ్బవేసింది. మారిపోయిన రూపంతో అభిమానుల ముందుకు రాలేక ప్రమోషన్లకు దూరంగా ఉండిపోయిన అనుష్క కేవలం ఆడియో ఇంటర్వ్యూలకే పరిమితమైంది. నయనతారల ప్రమోషన్లకు దూరంగా ఉండే రకం కాదు అనుష్క. కానీ ఈసారి మాత్రం తన అసలు లుక్ను చూపించలేని దుస్థితి. ప్రచార వేదికలపై కనపడకపోవడం సినిమా సక్సెస్కే కాదు, నిర్మాతల విశ్వాసాన్ని దెబ్బతీసింది. సైజ్ 0 కోసం చేసిన ఆ నిర్ణయం ఇప్పటికీ అనుష్కను వెంటాడుతోంది. ప్రతి సినిమా ఒక కొత్త ఆరంభమే, కానీ జీవితంలో వేసిన ఒక తప్పటడుగు ఎప్పటికీ మాయం కాని నీడవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, అనుష్క మళ్ళీ పాత లుక్తో, పాత జోష్తో రీ ఎంట్రీ ఇస్తుందా, లేకపోతే సైజ్ 0 శాపం ఇలాగే ఆమె వెనకాల నడుస్తూనే ఉంటుందా? వేచి చూడాల్సిందే.